గత 2 రోజుల నుండి శిల్పా కుటుంబం మీద కొందరు నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనటువంటి అభిప్రాయం, నంద్యాల పట్టణ ప్రజల అభిప్రాయం. నంద్యాల అభివృద్ధికి బాటలు వేసిందే శిల్పా కుటుంబం అని ఇందు మూలంగా మీడియా మిత్రుల మూలంగా చెప్తున్నాను. ఎందుకంటే 2004లో శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన శాసనసభ్యులు అయిన తర్వాతనే అభివృద్ధికి నాంది పలికింది నంద్యాల పట్టణం. నంద్యాల అభివృద్ధి జరిగింది. గతంలో ఎన్నో అభివృద్ధి పథకాలు జరిగినాయి. కాలేజీలు కానీ రోడ్లు కానీ వేసిందే శిల్పా కుటుంబం. ఓల్డ్ టౌన్లో అయితే ఎన్ని రోడ్లు అంటే అన్ని రోడ్లు మొత్తం సిమెంట్ రోడ్లు మొత్తం పూర్తి చేసింది శిల్పామోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పడానికి నిస్సందేహంగా చెప్తున్నాను. గత కౌన్సిల్లో దాదాపుగా జనరల్ ఫండ్ లో 74 కోట్ల నిధులు ఖర్చు చేసినాం. 74,73,00,000 రూపాయలు విలువ చేసే జనరల్ ఫండ్ నిధులు నంద్యాల పట్టణానికి అభివృద్ధికి ఖర్చు చేసినాం. తర్వాత 15th ఫైనాన్స్ 31.24 కోట్లు ఖర్చు చేసినాం. తర్వాత గడప గడపకు నిధులలో 5.21 కోట్లు, దాదాపుగా 110 కోట్ల రూపాయలు నంద్యాల గత 5 నెలల్లోనే 110 కోట్ల రూపాయలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మన మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ పాలకులు గుర్తుంచుకొని ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు పద్మావతి నగర్ రోడ్డు ఉంది, సగం వేశారు, సగం జనరల్ ఫండ్ లోనే వేయడం జరిగింది. తర్వాత వేసింది కూడా 1,70,00,000 రూపాయలు జనరల్ ఫండ్ లోనే. తర్వాత ఎల్ఆర్ఎస్ ఫండ్ లో 1,70,00,000 రూపాయలతో వేయడం జరిగింది. మిగతా రోడ్డు మొత్తము మున్సిపాలిటీ జనరల్ ఫండ్ తోనే వేయడం జరిగింది. ఎటువంటి స్టేట్ నిధులతో కానీ ఎమ్మెల్యే గారు మంత్రి గారి నిధులతో కానీ వేయడం అనేది జరగలేదు. పద్మావతి నగర్ మొత్తం రోడ్డు మొత్తం మున్సిపాలిటీ నిధుల ద్వారానే పూర్తయింది. తర్వాత అమృత్ పథకం, గొప్ప అమృత్ పథకం నంద్యాలకు వరం. నంద్యాల పట్టణ ప్రజలకు తాగునీటి కోసము అమృత్ పథకము దాదాపుగా కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన నిధులతో మన వెలుగోడు రిజర్వాయర్ నుండి మొత్తం నంద్యాలకు డైరెక్ట్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. అది వచ్చినందుకు నంద్యాల పట్టణంలో ఎప్పుడే కానీ ఎంత ఎండాకాలమైనా వెలుగోడు రిజర్వాయర్లో మంచినీళ్ళు ఉంటే మాత్రం ఎప్పటికీ తాగునీటి వసతికి కానీ ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కనపడడం లేదా పాలకులకు అని మరొకసారి మీ ద్వారా అడుగుతున్నాను. తర్వాత మన మా మిత్రుడు శ్యామ్ గారు నేను మాట్లాడుతూ గొంతు కోస్తారు శిల్పా వాళ్ళు అన్నాడు. ఎవరి గొంతు కోసారో చెప్పాలి. తర్వాత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వచ్చిన మొట్టమొదటిలోనే వాళ్ళ నాన్నగారి బింగుమల్ల సుబ్బలక్ష్మి గారికి కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయం చైర్మన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆరవయసులకు ఎవరికి మంచి జరగలేదు. ఫస్ట్ కుటుంబం లబ్ధి పొందిన కుటుంబం మా మిత్రుడు బింగుమల్ల శ్యామ్ గారు కుటుంబమే లబ్ధి చేకూరింది. గత 5 ఏళ్ళు మా వెంటనే నడిచాడు. గత 2 ఏళ్ళ నుండే ఉన్నాడు. అంతలోపలే శిల్ప వాళ్ళు గొంతులు కోస్తున్నారు, మోసం చేసినారు అంటే మాకు అర్థం కాదు. 5 ఏళ్ళు ఇక్కడ ఉండి పొగిడినట్లే కదా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని. నువ్వు వీరునివి శూరునివి, అభివృద్ధి జరిగిందే మీ టైంలో అని చెప్పడవానివే కదా. ఈ 2 ఏళ్లలోనే మీకు జరిగిందా అభివృద్ధి? అందుకని మనం ఎవరిని మాట్లాడేటప్పుడు ఎవరిని విమర్శించకోకుండా మనం అభివృద్ధి చేద్దాం. నంద్యాల పట్టణానికి అభివృద్ధి చేయడానికే మనల్ని ప్రజలు ఎన్నుకోయింది. దానికి అందరం కలిసి పోరాడదాం, నిధులు తెద్దాం, ఇంకా అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి సాధించుకుందాం. అంతేగాని ఎవరిని కించపరిచే మాటలు, ఆ కుటుంబం ఇట్లాడిది ఈ కుటుంబం ఇట్లాడిది అని చెప్పే మాటలు, ఆ ధోరణి వద్దు అని మరొక్కసారి మీ మీడియా మిత్రుల తరపున వారిని కోరుకుంటూ